గతంలో కన్నా కూడా ఈసారి మన రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా పెరగడంతో ఆయా పార్టీల అధినేతలు, నాయకులు అందరూ కూడా గెలుపు ధీమాతో కనిపిస్తున్నారు. అందులో భాగంగానే తాము ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో అధికారం తమదే అని తేలిందని, తమకు వచ్చే అసెంబ్లీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వారు మీడియా ముందు చెప్పుకొస్తున్నారు. ఇలా గెలుపు ధీమాను ప్రదర్శించే రాజకీయ పార్టీల్లో వైసీపీ ప్రధానంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కేబినెట్ను కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కేబినెట్ కూర్పు విషయానికొస్తే ప్రధానంగా చర్చకు వచ్చేది అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్న అంశమే. అయితే ఒకవేళ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ఏపీ స్పీకర్గా స్వయాన దివంగత ముఖ్యమంత్రి అల్లుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నట్లు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న సమాచారం. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి స్పీకర్ పదవి ఇవ్వడానికి గల కారణాలేంటి అన్న ప్రశ్నపై కొందరు ఆరా తీగా తన తోడల్లుడు అయిన చంద్రబాబుతో అధ్యక్ష అని పిలిపించుకోవాలని వెంకటేశ్వరరావుకు చిరకాల వాంఛగా ఉందని, అది మే 23 తర్వాత తీరనుంది అన్నది తాజా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.